హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ ఆర్జీ బ్లాగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేసిన. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను కొత్త రకం అయితే పంట అయితే వేయబోతున్నాను. మునక్కాయ తోట అయితే వేద్దామని అనుకుంటున్నా. ఎందుకు మునక్కాయ తోటలోకి మారుతున్నా అంటే, మేము గతంలో అయితే వరి పండించేది, 4 ఎకరాలలో అయితే వరి పండించేది. కానీ అంతగా లాభం ఏమి వచ్చేది కాదు. ఎందుకంటే 2008, 9, 10 ఆ ప్రాంతం వరకు మా నాన్న వాళ్ళు అంతా మొక్కజొన్ననే పండించేది అప్పుడు. ఎందుకంటే అందులో లాభం ఉండేది. కానీ అప్పుడు మాకు బోర్లు లేకుండే. దాని తర్వాత కాలంలో మేము బోర్లు వేయించుకున్నాము. అన్ని గుడ్డాలు ఉండే కాబట్టి, గతంలో గుడ్డాలు ఉండే. బోర్లు వేయించుకున్న తర్వాత మడికట్లు వేయించుకొని ఇక వరి పండించడం స్టార్ట్ చేసినాము. వరి పండించడం స్టార్ట్ చేసిన తర్వాత అయితే 11 నుంచి ఇప్పటి వరకు అయితే వరి అయితే పండిస్తున్నాము. కానీ పెద్దగా లాభాలేం కనిపించకపోయేది. ఎందుకంటే పండిస్తున్నాము అంతేగాని దానికి పెద్దగా ఏం తెలియకపోయేది మాకు కూడా. ఎందుకంటే తుకాలు వేసినప్పటి నుంచి వరి కోత అయ్యే వరకు అన్ని ఖర్చులు లెక్కేసుకుంటే చివరికి మా మిగిలేది రోజు కూలీలే. ఆ లెక్కన చూసుకుంటే ఇంకేం చేద్దాం అని అనుకునేసరికి ఇన్ని రోజులు పట్టింది. కొత్తగా అయితే ఇప్పుడు మునక్కాయ తోట అయితే వేద్దామని అనుకుంటున్నా. ఈ 1 ఎకర అయితే స్టార్ట్ చేస్తున్నా 4 ఎకరాల్లో. ఇది సక్సెస్ అయితే మిగతా 3 ఎకరాలు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా. కానీ ఎందుకు ఇట్లా చేస్తున్నా అంటే, నాకు ఇంకో విషయం కూడా ఉంది దీని వెనకాల కారణము. ఏంటిదంటే అది, ఇప్పటి వరకు మా భూమికి ప్రతి పంటకు రసాయనిక ఎరువులు వాడటం తగ్గిద్దాం అనుకుంటున్నా. తగ్గించడం కాదు, కంప్లీట్లీ బంద్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే రసాయనిక ఎరువులు వాడటం ద్వారా నేల అనే సారవంతం మొత్తం తగ్గిపోతుంది, భూమి దెబ్బతింటుంది, మనకు పెద్దగా దిగుబడి ఏం రాదు. ఎందుకంటే కంప్లీట్లీ ఒక వెంటిలేటర్ పైన ఒక పేషెంట్ ఎట్లా ఉంటాడో అట్లా అయిపోతుంది అన్నమాట భూమి, మనం రసాయనిక ఎరువులు వాడటం ద్వారా. అందుకని నేను భూమికి విశ్రాంతి ఇద్దామని అనుకుంటున్నా. విశ్రాంతి అంటే కంప్లీట్లీ ఆర్గానిక్, అందులో మారిపోయి గోమూత్రము, ఆవు పేడ, సేంద్రియ పద్ధతిలో ఇలా వాడుదాం. ఇట్లా అట్లాంటి పద్ధతిలో పంట చేద్దామని ఫిక్స్ అయినా. ఎంత సాధ్యమైతే అంతవరకు కంప్లీట్ చేస్తా. ఎందుకంటే నేను వేసే పంట ఏదైనా సరే సేంద్రియ పద్ధతిలోనే చేస్తా. లేదు నాకు మొక్క చనిపోతుంది, నాకు ఒక రోగం వచ్చింది అని టెంప్ట్ అయిపోయి రసాయనిక ఎరువులు ఖచ్చితంగా వాడాలి అని ఎవరో సజెషన్ చేసినా, ఎవరు చెప్పినా నేను ఖచ్చితంగా వాడను. ఎందుకంటే ఒక్కసారి మనం అనుకున్నామంటే చేసేయాల్సిందే. ఎందుకంటే మనం ఒక పద్ధతి అనుకుంటున్నాం, మన లైఫ్లో సేంద్రియ పద్ధతులనే వాడాలి, రసాయనిక పద్ధతులు కంప్లీట్లీ బంద్ చేయాలని. అందుకని దానికి కట్టుబడి ఉండి నేను ఇప్పుడైతే పంటనైతే స్టార్ట్ చేస్తున్నా. ఐ హోప్, నేను అనుకుంటున్నా ఖచ్చితంగా అందరికీ అయితే నా ద్వారా మంచి వీడియోలు అయితే పాస్ చేస్తా అని అనుకుంటున్నా. ఎందుకంటే అడ్డమైన వీడియోలు పెట్టి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం అయితే చేయను. నాకు ఎంతైతే జ్ఞానం ఉందో నాకు ఎంతైతే తెలుసు అనుకుంటానో, నాకు తెలియకున్నా కానీ ఇతరుల ద్వారా అంటే మంచి అధికారుల ద్వారా కానీ, దాని గురించి అవగాహన ఉన్న వ్యక్తుల ద్వారా కానీ అలా తెలుసుకొని అయితే నేను మీకు సమాచారం ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తా తప్ప నా సొంతంగా అయితే ఏదైతే నేను ప్రయత్నం చేయను. ఎందుకంటే ప్రయత్నం చేయొచ్చు, టైం పడుతుంది, అనుభవం ఉండాలి అంటే నేను తెలుసుకోవాలి. లేదంటే నా అంత నాకైనా కొంతవరకు నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అలా చేయాలి అంటే ఇప్పుడు నేను మొదలు పెడుతున్నా అంటే ఫస్ట్ టైం ఒక ఆర్గానిక్స్ వ్యవస్థలో దిగుతున్నా అంటే కొంచెం రిస్క్ తీసుకుంటున్నా. చూడాలి ఎంతవరకు వస్తుందో. అందరూ ఆదరిస్తారని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నా, సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నా. థ్యాంక్ యూ. అదో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒడ్డులన్నీ కూలగొట్టి దీన్ని ఏదో బీడి భూమి లెక్క మార్చబోతున్నా. మార్చిన తర్వాత అయితే ఇక్కడ నుంచి మధ్యలో నుంచి పైప్ లైన్ తీసి దాన్ని ఆ పక్క ఈ పక్క డ్రిప్స్ అయితే పరిచిన తర్వాత మొక్కలు పెట్టే విధానాన్ని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ డ్రిప్స్ ఎట్లా వేస్తాము, ఆ మొక్కలు ఎక్కడి నుంచి తెస్తాను ఏంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అప్పటి వరకు అయితే ఇదే వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. నన్ను ఆదరిస్తారని మాత్రం ఖచ్చితంగా అనుకుంటున్నా. తప్పకుండా ఆదరిస్తారని